మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పంచాయతీ కార్మికుడిపై దుర్భాషలాడిన ఉప సర్పంచ్ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉషశ్రీకి హెచ్చరించిన దళిత నాయకుడు సురేష్. మా దళితులు అంటే ఎందుకంత చులకన ఉషశ్రీ మీకు? మా దళిత ఓట్లు ఒక్కటి కూడా పడవు. మా దళితులకు మీ ఉప సర్పంచ్ రాజారెడ్డి క్షమాపణ చెప్పాలి. ఉప సర్పంచ్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన దళితులు, పంచాయతీ కార్మికులు. మేమైతే ఆయన వచ్చి క్షమాపణ చెప్పి మా వాళ్ళని క్షమాపణ చెప్పి మా వాళ్ళందరికీ మళ్ళీ మీరే బాధ్యత తీసుకోవాలి సార్. మేము వీళ్ళందరూ ధర్నా కూర్చున్నారని వాళ్ళని ఏమైనా ఇబ్బందులు పెడితే బాధ్యత మీదే. నేను కూడా మాదిగొన్నే, ఇప్పుడు అతన్ని మాట్లాడిన మాట నన్ను కూడా మాట్లాడచ్చు. పని అయితే చెప్పింది సార్. దయచేసి చెప్పేది మేము వాళ్ళ మీద కేసు పెట్టిస్తున్నాము. గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాని మీద కేసు పెట్టిస్తున్నాము. కేసు జరుగుతుంది చెప్పేంత వరకు ఎవరు పనిచేయరు సార్. ఎవరు పనిచేయరు. ఎవరు చేయండి సార్. నీ కాళ్ళని పడతాం కానీ పని అయితే చేయం. మేము వాడు వచ్చే సమాధానం చెప్తాంత వరకు, వాడు కాళ్ళు పెట్టేంత వరకు వాడినా బాగుంది సార్. వాడు రెడ్డి కావచ్చు, మాకేం బిజీ లేదు. మా పిల్లల్ని అమ్మంటే అలాగే ఉషా చరణ్ గారు కూడా చెప్తున్నా, ఇలాంటి నాయకులు మీ దగ్గర ఉంటే మా దళితుల ఓట్లు నీకు కనీసము నోటా కొన్న నోట్లు కూడా పడి ఉషా చరణ్ గారు చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన్ని వెంటనే రాజారెడ్డి గారు రాజీనామా చేసి మా బహిరంగంగా క్షమాపణ చెప్తే గానీ ఈ మేమెవరు పంచాయతీ ఆఫీస్లో ఊడ్చేది లేదు. మా గోరెంట్లంతా వాసన రాని ఏమన్నా రాని మేము ఖచ్చితంగా మేము వీళ్ళందరికీ తోడుండి మేము ఏమిటికైనా సరే ఇంటికే దిగినాం. ప్రాణాలు పోయినా పర్వాలేదు. మా మాటల గురించి ఖచ్చితంగా చెప్తున్నా. రాజారెడ్డి గారు, నీకు మర్యాద ఇచ్చి మా దళితులు నువ్వు ఇట్లా తిట్టకుంటే మర్యాద చెప్తాన్నా. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి నువ్వు ఉప సర్పంచ్కి ఎన్ని రాజీనామా చేయకపోతే ఇంతకన్నా దారుణంగా నిరాహార దీక్ష కూర్చొని కావాలంటే మా దళితులకు క్షమాపణ చెప్పిస్తాము, చెప్పిసి తీరుతాము. ఇంకోటి వీడు కూర్చోన్నారు కదా అని చెప్పి క్షమాపణ చెప్పిన తర్వాత మా వాళ్ళని ఒకరిని పనిలో నుంచి పీకేసేది, ఏదో ఒక ఇబ్బంది పెట్టే చేసే రాజకీయాలు పక్కన పెట్టి నీ పనే పెట్టుకుంటా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, పదే నీ పనే పెట్టుకుంటాం. తగ్గేదైతే లేదు, ఎక్కడ తగ్గము. మా దళితుల కోసం మేము ప్రాణాలనే ఇచ్చుకుంటాం. అలాగే మేస్త్రిని మా దళితుల్ని పెట్టాల్సింది. నువ్వెందుకు మాట్లాడలే? ఆ రోజు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు దళితుల్ని మేస్త్రిని పెట్టాలా, దళితుల నుంచే నడిపించాలా. ఇంతకు ముందు మా రామంజనేయులని ఆయన మేస్త్రిగా పనిచేసేవాడు. ఈ రోజు నువ్వు ఎందుకు మళ్ళీ మార్చినావు? ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడకూడదు? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టకూడదు? ఈ రోజు మా దళితుని తిట్టి మా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో భయపెట్టించి బెదిరించి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే మేము ఈ పక్కలు తగ్గి ఊరికే ఉంటాం అనుకున్నావా? నువ్వు అట్లా తగ్గే ప్రసక్తే లేదు. మా వాళ్ళని పంచాయతీ ఆఫీసులో ఎవరిని ఇబ్బంది పెట్టినా సురేష్ గారు నాడు గుర్తుపెట్టుకో, అర్ధరాత్రి అయినా వాళ్ళకి అడ్డగిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏమైనా చేసేదానికి సిద్ధమే. ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇంకా తక్కువగా మాట్లాడుతున్నాను. లేకపోతే నిరాహార దీక్ష కూడా కూర్చుండేవాడిని. ఎన్నికలు కూడా ఇబ్బందిగా ఏమి చేయకూడదు కాబట్టి ఈ రోజు గౌరవంగా ఇచ్చేస్తాను. మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పి నువ్వు మా వాళ్ళకి ఏమి చేయకోకుండా మేస్త్రిని నిన్నే మారిపించి మా దళితులు ఎవరినైనా పెట్టావు, ప్రాబ్లం లేదు మాకు. నువ్వెన్నే చేయకపోతే నువ్వు ఇబ్బందులు పాలవుతావు. మళ్ళీ నీ ఇంటిని ముట్టడిస్తాం మేము పంచాయతీ ఆఫీసర్లుగా. దళితులంతా వచ్చి ఎంతమందిని పోలీసులను పెట్టుకుంటావో, ఎంతమందిని నువ్వు తెచ్చి పెట్టుకుంటావో నీ ఇష్టం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిచ్చి నీకు ఎన్నే రాజీనామా చేయించే బాధ్యత కూడా నాది. ఉప సర్పంచ్గా నువ్వు ఎన్నే రాజీనామా చేసి మా వాళ్ళకి దళితులకు క్షమాపణ చెప్పి నువ్వు బయట ఉండాలా. పంచాయతీ ఆఫీసులకు కూడా రాకూడదు. మాదిగోళ్ళని నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నా. ఇది నువ్వు బహిరంగంగా కొట్టించినావు, పోలీస్ స్టేషన్ కొట్టించినావు, రోడ్డు మీద కొట్టించినావు, నువ్వు వెనకుండి నడిపించినావు. నువ్వు ఆడ మొత్తం అంతా వైసీపీ నాయకులు అందరికీ చెప్తున్నా, ఎంతమంది సపోర్ట్ చేసుకుంటారో చేసుకోండి. సర్పంచ్ గారు కూడా చెప్తున్నా, మీ పర్సనల్ విషయాలు మీరు మాట్లాడుకోవాల్సిండ్రే. ఇతని మాట్లాడినారు. ఎందుకు మాట్లాడినారు? మా దళితుల్ని మీరు ఇంటికి కించపరుస్తూ. నీ అనుచరుడు రాజారెడ్డి, నీ అనుచరుడికి లైట్ వేయలేదని మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు మా వాళ్ళని ఎక్కడ బెదిరి ఏదోలే పనిలో ఏదో పొరపాట్లు జరిగినాయి అనుకుంటున్నాం. ఎవరిని దూషించి నువ్వు మహిళల్ని తప్పుడుగా ఎవరు మాట్లాడినా మేము ఉపేక్షించేదే లేదు. దేనికైనా సిద్ధమే. నా గురించి బాగా తెలుసు. నేను కూర్చోనంటే ప్రాణం పోయినా వెనుక తగ్గేది లేదు. ఒక చిన్నోళ్ళను కూడా
మా వాళ్ళని మా దిగులు అని చెప్పి దూషించి తిట్టినా మేము ఈ రోజు నన్ను నడి రోడ్లో కొట్టే నేను నా న్యాయం జరగలే. ఉషా చరణ్ గారు నువ్వు వెంటనే చర్యలు తీసుకోకపోతే సర్పంచ్ గారు నాగేనాయక్ గారు నీకని చెప్తున్నా, మీరు అతని మీద మీరు ఎన్నన్నా పెట్టుకోండి. మా వాళ్ళ మీద మీరు ఎక్స్ట్రాలు మాట్లాడి చేసిన వాళ్ళని, ఇంత మా మాదికలు అరాచకంగా మాట్లాడిన వాళ్ళని మీరు వెంటనే రాజీనామా చేపించి ఉప సర్పంచ్గా రాజీనామా చేపించకపోతే మీ పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఎస్సీ కాలనీకి వెళ్ళినా పెనుగొండ నియోజకవర్గంలో వ్యతిరేకత తెప్పించే బాధ్యత కూడా నాది నేనే తీసుకొని మీ మీద పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై భీమ్, జై హింద్.